వెల్కమ్ టు డూ ఆర్ డే ప్రోగ్రామ్ కి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. డూ ఆర్ డే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చేసాను. అండ్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం మీ అందరికి చాలా వరకు నేను పోస్ట్ చేశాను కదా ఒక పోస్టర్. అండ్ ఇందులో మనం అన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో 4 పిల్లర్స్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నాం. సో పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అండ్ పొలిటీషియన్స్ మన మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పెడుతున్నారు, అలాగే ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎట్లా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకి యూజ్ అవుతుందా అన్యూజ్ అవుతుందా, అలాగే ప్రతి దాని గురించి నేను డేర్ గా మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసాను. మీరు డేర్ గా సపోర్ట్ చేయగలిగితే కనుక నేను ఖచ్చితంగా ప్రతి దాని గురించి లేవనెత్తిస్తాము, ప్రతిదీ తీస్తాం బయటికి. అండ్ మీరు గట్స్ తో సపోర్ట్ చేయగలిగే గట్స్ మీకు ఉన్నాయా? సో ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్ ని హిట్ చేయండి. ఓకే, ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకోబోయేది గ్రౌండ్ లెవెల్ టాపిక్స్ లాంటివి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రియాక్ట్ అయ్యేది అయితే పొలిటీషియన్స్ తిట్టుకుంటారు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తిట్టుకుంటారు. ఏమైనా ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఏమైనా కంప్లైంట్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ, సపోజ్ ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేదంటే అక్కడ ఉండే రోడ్ల వ్యవస్థ బట్టి కానీ, సో అట్లాంటి కొన్ని వాటి గురించి తిట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, అలాగే మన న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, క్రైమ్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, అసలు కంట్రోల్ చేస్తున్నాయా లేదా, ఎలా తప్పించుకుంటున్నారు, ఏటిని అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు, అలాగే మీకు ఇంకో విషయం చెప్పనా, ఫ్రీగా డబ్బులు సంపాదించడానికి ఎలాంటి బిజినెస్ రన్ చేస్తున్నారు, అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అడ్డం పెట్టుకుని ఎంతెంత సంపాదిస్తున్నారు, ఎడ్యుకేషన్ వల్ల పిల్లలకి ఎంత నష్టం జరుగుతుంది, కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ డబ్బుల కోసమే ఎడ్యుకేషన్ కంపెనీస్ పెట్టుకుంటున్నాయా, లేదంటే కొన్ని ఆటల కోసమే అక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారా అనే ప్రతి దాని గురించి డేర్ గా నేను మాట్లాడబోతున్నా. సో మీరు ఎంత సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఈ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది నిజంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కింద చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేయడం ఏంటంటే మనకి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ కింద నుంచి మాత్రమే పైకి వెళ్ళాలి కదా. సో ఎడ్యుకేషన్ నుంచి వెళ్దామని ఫిక్స్ అయ్యా. సో మీకు ఇక్కడ ఒకటి విషయం చెప్తానండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా మంది నర్సరీ టు 10th ఇట్లా కొత్త స్కూల్స్ లేవనెత్తుతున్నారు. సో ఇలాగ కొన్ని స్కూల్స్ అంటే 1 to 10th వరకు, లేదా 1 to 8th 9th, నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఇట్లా కొన్ని చిన్న స్కూల్స్ గుడారాలాగా ఏర్పడుతుంటాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ట్యూషన్ చెప్పడానికి ఎట్లా ఉంటుందో మరీ నాలెడ్జ్ బిఈడి ఇట్లా టీచర్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి క్లాసెస్ చెప్పరు. అండ్ ఇంకో విషయం, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో 10th అయిపోయిన వాళ్ళు లేదా ఇంటర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి 5th to 7th 8th వరకు కూడా క్లాసెస్ చెప్పడానికి పెడుతున్నారు. సో ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్యూర్ నాలెడ్జ్ అనేది రాదు. కొన్ని స్కూల్స్ లో నాలెడ్జ్ సిస్టమ్ వచ్చినా కూడా అక్కడ ఉండే కొంతమంది టీచర్స్ దాన్ని పర్టికులర్ గా పాటించకపోవడము, అలాగే స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టడం, కొన్ని కాలేజెస్ లోని మార్కులు వేయడం కోసం అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే వాళ్ళని మార్కులు వేయడం కోసము లేదా రికార్డ్స్ మీద సైన్ చేయడం కోసం వాళ్ళని అసభ్యకరంగా వాళ్ళని టీచ్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా వరకు పేరెంట్స్ పట్టించుకోరు. వాళ్ళ పిల్లలు చెప్తున్నా కూడా సో ఏదో నెగిటివ్ గా స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్లకుండా ఉండడం కోసం అట్లా చేస్తున్నారని. కానీ నిజం చెప్పాలంటే చాలా టీచర్స్ ఎలాగ ఉన్నారంటే, ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందులో అసలు ఫెసిలిటీసే బాగోవు. అండ్ ఇంకో విషయము, హాస్టల్స్ ఉంటున్నాయి కదా, సో హాస్టల్ వాళ్ళు కూడా మరీ దారుణంగా తయారవ్వరు. మీ యాజమాన్యాలు ఎట్లా ఉన్నా కూడా మీరు కనీసం వాళ్ళకి పెట్టే ఫుడ్ లో అన్న కొద్ది క్వాలిటీ ఇవ్వడం చాలా బెటర్. చాలా ఫుడ్ రేట్స్ అనేవి వీటి మీద చెయ్యాలి. అండ్ అదే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అప్పుడప్పుడు తనిఖీలు చెయ్యాలి వెరీ స్కూల్స్ మీద వీటి మీద కూడా. అకస్మాత్తుగా వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల అయితే చాలా నిజాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేటప్పటికి చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి గవర్నమెంట్ నుంచి వచ్చే టెక్స్ట్ బుక్స్ కానీ లేదా బయట బుక్స్ కానీ కొనుక్కోమనేవాడు. బట్ ఇప్పుడు వీళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది అంటే ఇంకా ఇవి కూడా బయట పోనివ్వకుండా బెల్ట్, డ్రెస్సులు, షూస్, సాక్స్, అలాగే వీళ్ళు చదువుకోవడానికి అంటే వాళ్ళ స్టూడెంట్స్ చదువుకోవడానికి ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి నోట్ బుక్స్
వాటికేసే అట్టలు కూడా వీళ్ళు అమ్ముతున్నారు అంటే ఎంత డబ్బుని వెనకే వస్తున్నారు. ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ పర్సన్స్ కి 30,000 నుంచి 40,000 అవసరమా? ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి అంటే 40,000 నుంచి 50,000 వరకు వచ్చేవి అమౌంట్. ఒక ఇంటర్మీడియట్ పర్సన్ కి అయ్యే అమౌంట్ 30, అంటే మీకు ఎలాగంటే నర్సరీ టు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ 5th క్లాస్ వరకు ఈ అమౌంట్స్ ఉండడం కరెక్టా? అండ్ ఈ అమౌంట్స్ ఓన్లీ క్లాస్ చెప్పడానికి మాత్రమే. ఇంకా మీరు యూనిఫామ్ ఫీజ్, కాలేజ్ ఫీ, బుక్స్ ఫీజ్, తర్వాత బస్ ఫీజ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 60, అంటే ఒక ఫస్ట్ క్లాస్ పిల్లోడికి మినిమం 1 lakh to 60K వరకు అవుతున్నాయి. 60 to 1 lakh రేషియో ఉంటుంది అసలు ఈ అమౌంట్ ఒక ఇంటర్మీడియట్ కావాల్సిన పిల్లోడిది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లోడిది కూడా చాలా హై రేంజ్ లో ఉన్నది. సో ఇలాగా చాలా విధాలుగా మనీ అనేది లాగిస్తున్నారు. ప్రతి పేరెంట్ ఆలోచించండి, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఎందుకు సరి చేయట్లేదు, దాన్ని సరి చేస్తే బెటర్ కదా. అంతేగాని మీరు వాళ్ళు ఇచ్చే ఫ్రీ అమౌంట్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో ఓట్లు వేయకుండా మీరు ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి అడగండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో మీరు 60,000 1 లక్ష రూపాయలు ఇచ్చి చదివించిన వాళ్ళకి జీరో నాలెడ్జ్, అంటే మీరు బట్టి చదివిస్తారు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి మార్కులు రావడం కోసం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, సెకండ్ క్లాస్ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఎలాగ ఉంటదంటే జస్ట్ క్లాస్ రూమ్ లో ఉన్నంత వరకు బాగానే చదువుతారు. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 to 10 మెంబర్స్ ని రివర్స్ లో రాయరా, లేదంటే 1 to 100 మెంబర్స్ ని రివర్స్ లో రాయరా అంటే 1 గంట 2 గంటలు టైం పడుతుంది. ఎందుకు అట్లా పడుతుంది? కానీ అదే స్కూల్లో ఉండగా ఈజీగా రాయగలుగుతారు. సో అక్కడ ఏంటంటే బట్టి పట్టించడం వల్ల వాళ్ళకి ఈజీగా గుర్తుంటది. అదే పర్టికులర్ గా బట్టి సో అప్పుడు బాగానే ఉంటది, బయటకు వచ్చిన తర్వాత రాయలేరు. అండ్ ఇది ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయాల్లో కూడా ఇట్లానే జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయిన విషయాల్లో చాలా వరకు కూడా మళ్ళీ తిరిగి రాయలేరు. ఓకే గైస్, ఇట్లా మరొక కొన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఇంకొక పిల్లర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.